దేవుని యొక్క ప్రియమైన వాక్యాన్ని ఈరోజు కూడా కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. ఎందుకంటే ఒక నూతన సంవత్సరాన్ని మన జీవితాలకు దేవుడు అనుగ్రహించాడు, ప్రసాదించాడు. కనుక దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉన్నాము అనంటే కృతజ్ఞతలమై ఉన్నాము. కనుక ఈరోజు మరి నూతన సంవత్సర ఆరాధన చిన్నమందగా కూడుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మరి ఆలోచన చేద్దామండి. జాగ్రత్తగా మీరు విన్నట్లయితే, మనిషి అన్నవాడు తన సమయాన్ని అన్నింటికి కూడా హెచ్చిస్తూ ఉంటాడు. మనిషి అన్నవాడు తన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మరి అన్నింటికి కూడా వెచ్చిస్తాడు. ఎక్కడైనా అరుగు మీద కూర్చొని తమ స్నేహితులతో సమయాన్ని గడుపుతుంటారు. అంటే సమయాన్ని ఏం చేస్తున్నారు అనంటే పాస్ చేస్తున్నారు. యాక్చువల్గా దేవుని విషయంలో వాక్యాన్ని ప్రకారంగా మనం ఆలోచిస్తే సమయాన్ని ఏం చేస్తున్నారు అనంటే కిల్ చేస్తున్నారు, సమయాన్ని చంపేస్తున్నారు. మరి అసలు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ఏదైతే ఉందో దాన్ని స్త్రీమూర్తులు ప్రతిరోజు సాయంత్రం సుమారుగా ఒక 2-3 గంటలు టీవీ చూస్తూ, సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ సంతోషపడుతుంటారు. మరి యవనస్తులైతే మొబైల్ చూస్తూ మరి టైము గడిపేస్తుంటారు. మరి కొందరైతేనండి విత్తనాలు పొద్దుతిరుగుడు విత్తనాలు మనం గుర్నూలు అంటాం, వాటిని తిని టైంపాస్ ఇవి తింటే టైంపాస్ అవుతుంది అని అంటారు. పల్లీలు, వాటిని తిని ఇది టైంపాస్ అంటుంటారు. అంటే ఇంత టైంపాస్ చేస్తున్న చిన్న చిన్న వాటికి ఇంత టైంపాస్ చేస్తున్నాం కదండి. నిత్య జీవానికి తీసుకెళ్లేటువంటి దేవుని మాటలకు, నిత్య జీవానికి తీసుకెళ్లే దేవుని పనికి, నిత్య జీవానికి తీసుకెళ్లే దేవుని యొక్క ఆరాధనకు మనిషి అన్నవాడు టయాన్ని కేటాయించడం లేదు. దేవుని పిల్లలారా, లోకాన్ని చూస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఎవరైనా సరదాగా మన స్నేహితులు, ఎప్పుడూ కలవని స్నేహితులు కలిసినప్పుడు, ఎప్పుడో చిన్నప్పటి స్నేహితులు కలిసినప్పుడు, లేకపోతే దూరపు బంధుత్వం కలిసినప్పుడు మనం కూడా ఒకవేళ మొహమాటానికి వెళ్ళో, లేకపోతే నేను పలకరించకుంటే ఏమనుకుంటారో అనే ఉద్దేశాలతో మనం కూడా ఏం చేస్తామంటే గంటలు కూర్చొని టయాన్ని గడిపేస్తూ ఉంటాం. కానీ దేవునితో ఒక అరగంట, ఒక గంట సేపు కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలి అని అంటే కూర్చున్నప్పుడు ఏమనుకుంటారంటే ప్రియులారా, మనాళ్ళు నిజంగా ఏం చెప్తాడో అనే దానికంటే ముందు ఏం చేస్తారో తెలుసా, ఎప్పుడు ముగిస్తాడో అనే ఆలోచన వస్తుంది. కూర్చున్న తర్వాత అండి, ప్రార్థనలో కూర్చున్నాం, సైలెంట్గా కూర్చున్నాం, సమాధాన సంబంధమైన వాక్యాన్ని మనం వింటే అది మన జీవితాలకు ఎంతో మేలు చేస్తుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. అది ఎప్పటి వరకు ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ఈ యుగమందైనను రాబో యుగమందైనను ప్రయోజనకరముగా ఉండేది ఇది. ఈ యుగము అనగానే మరి మన తరం వరకు అని కాదు, లోకమంతా కూడా ఎంతవరకు అయితే ఉంటుందో అది ఒక యుగం. ఈ యుగమందైనను రాబోయే యుగమందు అంటే మరణించిన తర్వాత నెక్స్ట్ జీవితం, నెక్స్ట్ లైఫ్, తర్వాత వచ్చే జీవితం,
మరణం తర్వాత జీవితం ఉంది. మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితానికి ప్రయోజనకరంగా మార్చుకోగలగాలి. ఈ జీవితం చిన్నది, రాబోయే జీవితం పెద్దది. నిజానికి అబ్రహాం గారు చనిపోయారు. క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాలు అబ్రహాము చనిపోయాడు. క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాలు. ఇవన్నీ సంవత్సరాలు ఏమండి? 2025 సంవత్సరాలు. మొత్తం కలపండి. సుమారుగా 4525 సంవత్సరాల క్రితం. ఈ 4525 సంవత్సరాల నుండి అబ్రహాం గారు ఎక్కడ ఉన్నాడు? పరదేశులో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. అంటే ఆ జీవితం చూసారా? పోనీ 4000 సంవత్సరాలు బ్రతికిన మనిషి అన్నవాడు ఎవరైనా ఉన్నాడా? భూమి మనుగడ, మనిషి మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి ఒకవేళ మనం చరిత్రను తిరిగేస్తే మెతుషెల అనేటువంటి ఒక వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 1000 కూడా కాదు. ఇప్పుడు అబ్రహాం గారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు? 4500 సంవత్సరాలు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు అబ్రహాము గారు. ఏమంటే వాళ్ళ పేరెత్తి ఇన్ని సంవత్సరాలు అంటున్నాము అనంటే ఏ జీవితము ఎక్కువగా ఉంటుంది, ఏ జీవితం పెద్దది అని ఆలోచిస్తే తరతరాలు ఉండేటువంటి జీవితం నెమ్మది పొందే స్థలం, నెమ్మది పొందేటువంటి ఏమండి ఆ దేశం, దాన్ని పరదేశు అన్నారు. కనుక ప్రియులారా, చిన్న జీవిత కాలం కొరకు మనిషి మొబైల్ను చూసినంతగా ఈరోజున్నటువంటి పరిస్థితులు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, పండు ముసలైనటువంటి వాళ్ళ వరకు మొబైల్ అనేది ఒక అడిక్ట్గా మారిపోయింది, ఒక వ్యసనంగా మారిపోయింది. మొబైల్ చూడటము ఒక వ్యసనంగా మారిపోయింది అందరికీ. ఏమంటే చిన్న పిల్లవాడు తీసుకున్న తర్వాత అలా చూస్తుంటాడు, బొమ్మలు చూస్తుంటాడు. ఒకసారి అతని చేతిలో నుంచి లాక్కున్నాం అనుకోండి, ఊరుకుంటాడా? ఎలాగైనా కూడా మళ్ళీ మన నుంచి సేకరించి ఖచ్చితంగా మరలా బొమ్మలు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పోనీ యవనస్తులను అడగండి, అదే ఎంతసేపు నువ్వు మొబైల్ చూస్తావు, మరి సెల్ చూస్తావు, 24 గంటలు ఎందుకు అలా చూస్తావు అని నువ్వు అనండి. మీరు ఒకసారి తల్లిదండ్రులు కానండి, ఒప్పుకుంటాడా? ఇంకా కొంచెంసేపులే అంటాడు. ఇంకా కొంచెంసేపులే అన్న తర్వాత మళ్ళీ గంట తర్వాత ఇంకొంచెంసేపు అనేది గంట తర్వాత మళ్ళీ ఒకసారి అడిగామనుకోండి, ఇంకేంసేపు చూస్తారు, ఇంకొంచెంసేపు అంటాడు. అప్పటికే గంటన్నర అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? ఏమండి, ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రియులారా, మనిషి అన్నవాడు ఎంత టైంపాస్ చేస్తున్నాడు అనంటే సద్వినియోగం చేసుకునే దానికి బదులు సమయాన్ని వృధా చేస్తున్నాడు. సమయాన్ని చంపేస్తున్నారు, కిల్ చేస్తున్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం మనం చంపేయడానికి కాదు, దేవుడిచ్చిన సమయాన్ని మనిషి అన్నవాడు చంపేయటానికి కాదు ఇచ్చింది దేవుడిచ్చింది సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, చరిత్రలో ఈ కాండాలలో నిర్గమాకాండం అనేది ఒకటి ఉంది. అప్పటికి యోసేపు గారి జీవితం అయిపోయింది. యోసేపు గారు తెలుసు కదండి, యాకోబు గారి కుమారుడు, ప్రియమైన కుమారుడు. యోసేపు గారి యొక్క చరిత్ర ఎంత గొప్పది అంటే సుమారుగా ఒక 25 అధ్యాయాలలో ఆయన చరిత్ర ఉంటుంది. చాలా పెద్దది, చాలా పెద్ద చరిత్ర. ఆయన చరిత్రను చూసినప్పుడు ప్రియులారా, దేవునికి ఎంత యథార్థంగా తన సన్నిధిలో, తన ఎదుట ఈ గోడలో దేవుడు ఉంటాడు అనుకునేవాడు, ఈ బట్టలో దేవుడు ఉంటాడు అనుకునేవాడు, ఈ చెరువులో దేవుడు ఉంటాడు అనుకునేవాడు. అంటే
ఎక్కడ ఆయన నిలబడినా నా చుట్టూ దేవుని యొక్క కళ్ళు నన్ను చూస్తున్నాయి అనుకునేవాడు ఆయన. ఆయనలాగా ఎవరు ఆలోచించారండి. ఇంట్లో ఉన్నాము అని అంటే, ఒంటరిగా ఉన్నాము అంటే ఇంకెవరు లేరులే అనేటువంటి భావన మనకు కలుగుతుంది. కానీ యోసేపు గారు ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి గడియ కూడా ఏం ఆలోచించేవాడు అని అంటే, నా తండ్రి ఎదుట నేనున్నాను అనుకునేవాడండి. నా దేవుని ఎదుట నేను ఉన్నాను, నా దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి నేను పాపం చేయకూడదు అనుకునేవాడు ఆయన. అంటే సమయాన్ని ఆయన ఎంత ఆలోచించుకుంటూ సమయాన్ని గడిపాడో ఒకసారి ఆలోచించండి. ఆయన తర్వాతనండి గొప్ప భక్తుడైనటువంటి నాయకుడిగా పుట్టినటువంటి వ్యక్తి మోషే గారు. మోషే గారికి దేవుడిచ్చిన ఆయుష్కాలం 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాలు. యవన కాలం అంతా కూడానండి 40 సంవత్సరాల వరకు యవన కాలం ఉంది. ఈ యవన కాలంలో ఒక హెబ్రీయుడు లేకపోతే ఒక ఐగుప్తీయుడు ఇద్దరు గొడవ పడుతున్నారు. హెబ్రీయుడు ఐగుప్తీయుడు గొడవ పడుతున్నారు. అలా గొడవ పడుతున్నప్పుడు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు, వద్దు గొడవ పడొద్దండి అని చెప్తే బాగుండు. ఏమన్నాడు తెలుసండి? ఐగుప్తీయుని చంపేశాడు. ఏం చేశాడు? ఐగుప్తీయుని ఒక్క ఏటుతో కొట్టేశాడు. ఒకే ఏటే ఐగుప్తుడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఇది మళ్ళా రాజా సింహాసనం దగ్గరికి వెళ్తుందేమో ఈ పంచాయతీ అని ఈ శవాన్ని ఏం చేశాడు అని అంటే పూడ్చిపెట్టేశాడు, ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. ఏది ఏమైనా మరలా ఒకవేళ ఇది నా దగ్గరకు వస్తుందేమో అని చెప్పి ఒక మనిషిని చంపినటువంటి నరహత్య చేసిన మోషే గారు అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత మరలా దీని గురించి మరవటానికి పట్టిన కాలం ఎంతో తెలుసా? 40 సంవత్సరాలు. చంపినప్పుడు ఉండేటువంటి 40 సంవత్సరాలు, చంపిన తర్వాత అంటే నరహత్య చేసిన తర్వాత వెళ్ళిపోయాడు చూసారా, అక్కడ గడిపిన కాలం ఎంతో తెలుసా? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 80 సంవత్సరాలు. ఇంకా ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 40 ఉన్నాయి. మరలా తన సంతానం లేకపోతే తన పితరులు, తన సొంత వారు జ్ఞాపకానికి వచ్చారు. తన సొంత వారు జ్ఞాపకానికి వచ్చిన తర్వాత మరలా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. టోటల్గా దేవుడు అనుకున్నటువంటి రీతిగా ఆయన అక్కడికి వచ్చిన తర్వాత అండి మిగిలిన కాలం 40 సంవత్సరాలు. అంటే అప్పటికి 80 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు అంటే వృధా చేశాడు. యవనునిగా యవన కాలం అంతా కూడా 40 సంవత్సరాలు అయితే, హత్య చేసిన తర్వాత వెళ్ళిపోయి 40 సంవత్సరాల కాలం బ్రతికితే 80 సంవత్సరాల కాలంలో మరలా ఐగుప్తు దేశానికి వచ్చి తన బాధ్యత ఏంటో, తన పని ఏంటో, దేవుడు తనకిచ్చినటువంటి పని గుర్తు చేసుకొని తన సొంత వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ఆయన పలికిన ఒక మాట చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే మనిషి మొబైల్ చూడటానికి ఒక 15 సంవత్సరాలు, నిద్రకు 33.5 సంవత్సరాలు. ఎందుకంటే దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? ఇప్పుడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఇప్పుడు 33 సంవత్సరాలు నిద్రకైతే, మొబైల్ చూడటానికి సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు అయితే, వెకేషన్స్కి మన ప్రయాణాలకు ఒక 3 సంవత్సరాలు అయితే, అలాగే తినటానికి పట్టినటువంటి సంవత్సరాలు 8 సంవత్సరాలు అండి. ఇలా లెక్క కట్టుకుంటే 70 సంవత్సరాలు అవుతుంది మనిషికి. ఈ 70 సంవత్సరాలలో మొబైల్ చూడటానికి, తినటానికి, పడుకోవటానికి, తిరగటానికి టోటల్గా దీనికే కాలం అయిపోయింది. ఎక్కడైనా దేవుని కొరకు పని చేసిన దినాలు, దేవుని కొరకు బ్రతికిన దినాలు, దేవుని కొరకు మాట్లాడిన దినాలు,
దేవుని కొరకు పాడిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే వాటిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. నెలకి 4 ఆదివారాలు, 4 పాటలు, 4 ప్రార్థనలు, అంతేనా? ఏమంటే ఆ 4 వారాలలో దేవుని కొరకు ఇచ్చిన కానుక. ఓకేనా? ఓకే. ఇది ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా ఇందులో? తినటానికి పెట్టిన కాలం సంవత్సరాలు, మొబైల్ చూడటానికి పెట్టిన కాలం సంవత్సరాలు, ఫ్రెండ్స్తో తిరిగిన కాలం సంవత్సరాలు, ఏమంటే పడుకోవడానికి పెట్టిన కాలం సంవత్సరాలు. సంవత్సరాలు అన్నింటిలో సంవత్సరాలు వస్తున్నాయి, కానీ దేవుని కొరకు ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలు అనేది ఏమైనా ఉందా? లేదు. కానీ ఏమంటామో తెలుసా? నేను చర్చికి వెళ్ళిన కాలం నేను 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను అని అంటాం. చర్చికి వెళ్తున్నావా? సంవత్సరానికి 52 వారాలైతే పోనీ నువ్వు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నువ్వు చర్చికే వెళ్ళావనుకుంటాం. ఇది కూడా లెక్క కట్టొచ్చు కదా మనం. ఎలా లెక్క కట్టచ్చు? 52 వారాలు సంవత్సరానికి అయితే ఒక 10 సంవత్సరాలు, అవునా? 10 సంవత్సరాలు 52 ఇంటూ 10 లెక్కేసుకోండి. 52 ఇంటూ 10 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది? ఏమండి గట్టిగా ఒక 2.5 సంవత్సరాలు లేకపోతే ఒక 3 సంవత్సరాలు దగ్గర ఇది లెక్కేసుకుంటే. పోనీ ఈ 3 సంవత్సరాలలో దేవుని సన్నిధిలో మనం ఎన్ని గంటలు గడుపుతాం చెప్పండి? అంతే కదండి. ఈ 2 గంటలు తీసుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు అవుతుందా? కాదు. ఏదో ఒక 150 రోజులో, 180 రోజులో, 200 రోజులు అవుతుంది అంతే. ఈ 200 రోజుల్లో కూడా వాక్యం ఎంతసేపు వింటున్నావు? అవునా కదా? ఇప్పుడు 1/2 అవర్కి తగ్గించండి. సరే, ఈ 1/2 అవర్కు కూడా తగ్గించుకోగలిగితే మనం 200 రోజుల నుంచి తీసేస్తే ప్రియులారా గట్టిగా 90 రోజులు లేకపోతే 80 రోజులు మాత్రమే, ఈ 10 సంవత్సరాల్లో 80 రోజులు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నామని అర్థం. ఈ లెక్క కట్టండి. పోనీ ఇంకా చెప్తాను. ఇప్పుడు జీరోకి వస్తాం. 80 రోజులు దేవుని యొక్క వాక్యం విన్నాం. 80 రోజులు దేవుని యొక్క వాక్యం విన్నాం. అర్థమవుతుందని నేను మాట్లాడేది? 80 రోజులు దేవుని యొక్క వాక్యం వింటే, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత, గేటు దాటిన తర్వాత, అంటే దేవుని సన్నిధిలో నుంచి బయటికి గేటు దాటిన తర్వాత ఎన్నిసార్లు దేవుణ్ణి మాటను జ్ఞాపకం చేసుకున్నామా? బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏ వంట తినాలి, ఏ వంట చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ టైం పాస్ చేయాలి, ఎక్కడ సంతోషంగా గడపాలి, ఎక్కడ మన వాళ్ళు ఉంటారు, దీనికి కాలం అయిపోయింది. ఇక్కడ దేవుని కోసం బ్రతికినది కానీ, దేవుని కోసం ఆలోచించింది కానీ, దేవుని కోసం విన్నది కానీ ఏమైనా ఉందా? అంటే మనం ఎక్కడున్నాం? జీరోలో ఉన్నాం. మోషే గారు చేసినటువంటి ప్రార్థనలో, దేవా నాకు 70 సంవత్సరాలు ఇచ్చావు, 80 సంవత్సరాలు ఇచ్చావు, మిగిలిన 20 సంవత్సరాలు ఇస్తాడు అన్నది కూడా మోషే గారికి తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే ఆ టైంలో, ఇప్పుడు 12వ వచనం చూడండి, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 12వ వచనం, చాలా బాగుంటుంది మాట. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 90వ అధ్యాయం, క్షమించండి, 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు, మాకు జ్ఞానము హృదయము కలుగునట్లు, ఏం చదువుతున్నా నేను? 12వ వచనం చదువుతున్నాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము. అది గా అనేది సపరేట్ పలుకుతున్నా, నాకు ఏం అర్థం కాకుండా. అది ఏమన్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏమండి,
మనం చనిపోవడానికి పట్టినటువంటి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని లెక్క కట్టుకోవడానికి కాదు. ఇప్పుడు మోషే గారు అడుగుతుంది, దేవుని అడుగుతున్నాడు కదా, దినాలు లెక్కగట్టే జ్ఞానాన్ని నాకు ఇయ్యు దేవా అని ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి ఆయనకి అంటే 80 సంవత్సరాలు అయిపోయాయి. ఈ మాట మాట్లాడేటప్పటికి 80 సంవత్సరాలు గడిచిపోయాయి అంతే. ఇంకా 80 సంవత్సరాలలో దేవుని కొరకు ఏదైనా ఉందా అంటే ఏది లేదు మోషే గారి జీవితంలో. కనీసం ఇప్పుడైనా దేవాది దేవుని కొరకు నేను బ్రతకాలి అని మా దినముల లెక్క నేర్పుము దేవా అని అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకో తెలుసా? దేవుని కొరకు బ్రతికే దినాలు. ఈ రోజున నేనేం చేశాను దేవుని కొరకు, మరుసటి రోజు నేనేం చేశాను దేవుని కొరకు, 3వ తేదీ ఏం చేశాను దేవుని కొరకు, 4వ తేదీ ఏం చేశాను దేవుని కొరకు, ఈ లెక్కను కట్టుకోగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఒక్కరోజైనా ప్రతిరోజు దేవుని కొరకు నేనేం చేశాను అన్న మాట నీకు ఎప్పుడైనా గుర్తుకు రాగలిగితే మోషే గారి ప్రార్థన నీకు అర్థమవుతుంది. క్రీస్తు తరపున ఎవరికైనా భోజనం పెట్టావా? ఈరోజు నేను భోజనం పెట్టాను యేసుక్రీస్తు వారి పేరున అని ఎప్పుడైనా అనుకున్నావా? క్రీస్తు కొరకు ఎవరికైనా వస్త్రాలు పంచావా? క్రీస్తు కొరకు ఆయన నామమున ఇదిగో నేను దుప్పటి పంచాను అని ఎప్పుడైనా అనుకున్నావా? క్రీస్తు కొరకు ఒకరి ఆకలిని తీర్చాను అని ఎప్పుడైనా అనుకున్నావా? క్రీస్తు కొరకు ఆయన నామమున నేను దాహాన్ని తీర్చాను అని ఎప్పుడైనా అనుకున్నావా? క్రీస్తు కొరకు ఆయన నామమున నేను ఆయన మాటను పలికాను అని ఎప్పుడైనా అనుకున్నావా? ఇప్పటి నుంచి ఈ నూతన సంవత్సరంలో నూతన పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. ఇదిగో 1వ తారీఖున మేమందరం కూడా సంఘముగా కూడుకున్నాము. సంఘముగా కూడుకున్నటువంటి మేము దేవుని యొక్క కాలాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి కాలాన్ని దేవుని కొరకు ఎలా ఉపయోగించాలి నూతనముగా ఆలోచించేటువంటి ఈ వాక్యాన్ని మేము నేర్చుకున్నాము అని ప్రారంభించారు. 2వ తేదీ నుంచి ఏముండాలో తెలుసా? ఆయన నామమున నేనేం చేస్తున్నాను అనేది ఉండాలి. 3వ తేదీ ఆయన నామమున నేను ఏం చేస్తున్నాను, 4వ తేదీ ఆయన నామమున ఏం చేస్తున్నాను, 5వ తేదీన ఆయన నామమున నేను ఏం చేస్తున్నాను. పాట పాడానా, ప్రార్థన చేశానా, దానం చేశానా, ఆయన నామమున వస్త్రాలు పంచానా, ఆయన నామమున దుప్పట్లు పంచానా, ఆయన నామమున ఎవరికైనా ఆకలి కొంటే వారికి ఆహారం పెట్టానా, ఆయన నామమున నేనేదైనా ఒక ధర్మ కార్యాన్ని చేశానా అని ప్రతిరోజు అనుకోవటంలో ప్రియమైన వాళ్ళారా, నేను దేవుని కోసం ఇదిగో పని చేస్తున్నాను, ఈ దినాలను నేను లెక్క పెట్టుకుంటున్నాను అని ఎప్పుడైనా ఈ శేష జీవితం అంటే మిగిలిన జీవితం అని అర్థం. ఈ మిగిలిన జీవితంలోనైనా క్రీస్తు కొరకు ఆయన నామమున ఈ పని చేస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒక కార్యం చేయండి, ఎంత బాగుంటుందో. ఒకరిని పిలుచుకొని ప్రార్థన చేయండి. ఒకరికి ఎవరైనా బట్టలు లేవని వచ్చారంటే బట్టలు ఇవ్వండి. ఎవరైనా ఆహారము ఏమంటే ఆకలి కొన్నాను అంటే అన్నం పెట్టండి. నీళ్లు ఇవ్వండి, దాహం తీర్చండి, పానీయం ఇవ్వండి. ఏదో ఒక రకంగా ధర్మకార్యం అంటారు దీన్ని, ధర్మకార్యం. ఎందుకంటే యేసుప్రభే అన్నాడు, ఇదిగో నా తరపున ఎవరైనా పేదవాళ్ళు, కడు పేదవాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తే వారికి ఒకవేళ మీరు ఇస్తే మీరు ఎవరికి పెట్టినట్టు? మరి ఆయనకు పెట్టినట్టు అన్నప్పుడు ఆయన కార్యాలలో మోషే గారు చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి ప్రియమైన వాళ్ళారా. పోరాటం ప్రారంభించాడు, పరుగు ప్రారంభించాడు. 40 సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా వృధా చేయకూడదు అనుకున్నాడు ఆయన. 80 సంవత్సరాలు వృధా అయిపోయాయి. 80 సంవత్సరాలు ఏమైపోయాయి? మిగిలిన 40 సంవత్సరాలు ఏం చేయాలనుకున్నాడు అంటే మోషే గారి దగ్గరికి వెళ్ళాలి, క్షమించండి, ఫరో దగ్గరికి వెళ్ళాలి, దేవుని మాట చెప్పాలి. ఐగుప్తుల దగ్గరికి వెళ్ళాలి, దేవుని మాట హెచ్చరికగా చెప్పాలి. ఐగుప్తు సైన్యం, ఇశ్రాయేలీలు ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళాలి, దేవుని మాటగా ధైర్యాన్ని ఇవ్వాలి. మరలా ఫరో దగ్గరికి వెళ్ళాలి, సూచక క్రియలు చేయాలి. ఫరో దగ్గరికి వెళ్ళాలి, నీళ్లను రక్తంగా మార్చాలి. ఫరో దగ్గరికి వెళ్ళాలి, కర్రను పాముగా చేయాలి. ఫరో దగ్గరికి వెళ్ళాలి, తెగుళ్ళ గురించి చెప్పాలి.
ఫరో దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు అని ఫరోకి భయము పుట్టించాలి. భయం పుడితేనే కదా ఇప్పుడు ఆ ఇశ్రాయేలులను బానిసత్వంలో నుంచి వదలాలంటే, బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను వదిలిపెట్టాలి అని అంటే ఎవరికి భయం రావాలి? ఫరోకి రావాలి. ఫరోకి రావాలి అంటే ఆయన దగ్గర అద్భుతాలు చేయాలి. పాములను రప్పించాడు, మిడతలు రప్పించాడు, కప్పలను రప్పించాడు, రోగాలను రప్పించాడు, కర్రని పాముని చేశాడు, కళ్ళెదురుగా చెరువు, ఈ నది ఉంది కదా, నదినంతటిని రక్తంగా మార్చాడు. ఇవన్నీ చూసేసరికి ఫరోకు భయం పుట్టింది. అంటే ఈ పనులన్నీ కూడా ఒక షెడ్యూల్డ్గా పెట్టుకున్నాడు మోషే గారు. షెడ్యూల్, మనకు కూడా షెడ్యూల్ ఉంటాయి కదండి. ముందు రోజే, రేపు 2వ తేదీ అంటే 1వ తారీఖున మనం ఏం ఆలోచిస్తామంటే, రేపు ఉదయం 10 గంటలకి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఒక క్లారిటీ. అంతే కదండి, ఒక క్లారిటీ. నేను పనికి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, షాపుకి వెళ్ళాలా, ఏమండి ఇంకేమైనా తెచ్చుకోవాలా, ఇంకెక్కడికైనా వెళ్ళాలా, మా వాళ్ళని ఎవరైనా కలవాలా. ఒక మనిషికి క్లారిటీ లేకుండా ప్రయాణం కట్టలేం కదండి. క్లారిటీ లేకుండా ప్రయాణం కట్టలేం. మోషే గారు దేవుడిచ్చిన బాధ్యతను ఎంత షెడ్యూల్డ్ ప్రకారంగా చేసుకున్నాడు అంటే, ఈరోజు మోషే దగ్గరికి వెళ్ళాలి, నువ్వు తప్పు చేస్తున్నావు అనే మాట పలకాలి. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు అంటే, 12వ సంవత్సరం రాగానే మనిషికి మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. అది స్త్రీకైనా, ఆడపిల్లకైనా, మగ పిల్లవాడైనా 12వ సంవత్సరం రాగానే, అంటే 12వ ఏట, 12 ఏళ్ళు రాగానే మెచ్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించగలడు. అర్థమవుతుందా మీకు? ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలడు. అంటే 12వ ఏట రాగానే నేర్చుకునే వయసు, అది ఏదైనా సరే, అది మంచినైనా చెడునైనా నేర్చుకునే వయసు. ఒక పని నేర్చుకోవాలి అంటే 12వ ఏట, ఒక మాట నేర్చుకోవాలంటే 12వ ఏట. 12వ ఏటలో చాలా జ్ఞానం వస్తుంది మనిషి అన్నవానికి జ్ఞానం వస్తుంది. కానీ నేర్చుకునే వయసులో పని చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది గొప్ప విషయం. ఇక్కడ మనకు యేసుక్రీస్తు వారికి ఉన్న తేడా ఏంటంటే, 12వ ఏట రాగానే ఏమండి పండుగ ఆచరించడానికి వెళ్ళారు కదా, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళారు కదండి. వీళ్ళంతా ఎవరు? యోసేపు గారు, మరియమ్మ గారు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పండుగను ఆచరించారు, వెళ్ళారు. 3 రోజుల ప్రయాణం అయింది. వాళ్ళ దగ్గరేమో యేసుక్రీస్తు వారు లేకున్న తర్వాత, లేని సమయంలో నుండి తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాడు మరలా వెతుక్కుంటూ వచ్చారు. మరలా వాళ్ళు చేసిన ప్రయాణం అంతా కూడా వెతుక్కుంటూ తిరిగి వచ్చారు. అలా తిరిగి వచ్చిన తర్వాత ఈ యెరూషలేము పట్టణంలో ఈ దేవాలయం దగ్గర యేసుక్రీస్తు వారు పెద్దలతో మాట్లాడుతున్నాడంటే, నేర్చుకోవలసిన వయసులో పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడట? వెళ్ళాడు. ఏనాయనా 3 రోజుల నుంచి కనబడలేదు, నువ్వు ఇక్కడనే ఉన్నావు, నీకోసం వెతుకుతున్నాము, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, అప్పుడు తల్లిదండ్రులతో మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని. యోసేపు గారు ఎక్కడున్నారు? వెతుక్కుంటూ వచ్చాడు, కళ్ళెదురుగా ఉన్నప్పుడు తండ్రితోటే ఈయనేమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలదా అని తండ్రితో అంటున్నాడు. ఇంతకీ యోసేపు గారి పనేంటి? వడ్రంగి పని. ఈయనే పని చేస్తున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పడం వడ్రంగి పనికి ఏమని తేడా ఉందా, సంబంధం ఉందా? వడ్రంగి పని అంటే తలుపులు చేయడం, సెంట్రింగ్ పని, క్షమించాడు, ఏమంటారు, కార్పెంటర్ పని, క్షమించాడు, కార్పెంటర్ పని చేయాలి ఆయన. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ పని చేయాలి? కార్పెంటర్ పని చేయాలి. అవునా కదా? చెక్కలకు తోపడబడుతుండాలి, ఏమండి, చౌకట్లు తయారు చేస్తుండాలి, లేకపోతే కిటికీలు తయారు చేస్తుండాలి, విండోస్, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ చెక్కకు సంబంధించిన పనిలో ఉండాలి. కానీ ఈయన ఏ పనిలో ఉండాలి?
ఉంటున్నాడు? వాక్యం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యోసేపు గారికి ఏమర్థం కావాలి? నేను కదా తండ్రిని, నా పని అంటే వడ్రంగి పని చేయాలి కదా, ఇతనేంటి వాక్యం చెప్తున్నాడు పెద్దలతో. మరి ఏమంటే ఆరితేరిన బోధకులు ఉన్నారు అక్కడ, వాక్యోపదేశకులు ఉన్నారు అక్కడ, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు పరిచయులు అంటే చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. శాస్త్రులు అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు, పరిచయులు అంటే ఏమండి వాక్యం చెప్పేవాళ్ళు, సద్దికైలు ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అంటే టోటల్గా అన్ని రకాల మనుషుల మధ్య ఉండి వారికి వాక్యం ఏమంటే ప్రశ్నలు వేస్తున్నాడటండి, ప్రశ్నలు వేస్తున్నాడట. అలా వాళ్ళు సమాధానం చెప్పలేకపోతుంటే ఈయననే సమాధానం చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, సద్వినియోగం చేసుకోవటంలో యేసుక్రీస్తు వారిని మించిన దిట్ట ఇంకెవరు మనకు సమాజంలో కనబడరు. చరిత్రలో నుంచి కూడా, గతంలో నుంచి కూడా ఎవరైనా ఇంతటి గొప్పగా సద్వినియోగం చేసుకున్నారా అంటే ఎవ్వరు మనకు కనిపించరు, యేసుక్రీస్తు వారు తప్ప. అందుకే దేవా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నీవేదైతే రాసుకున్నావో వాటి ప్రకారంగా నేను చేయుటకు నీవు నాకిచ్చిన పని, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. నెక్స్ట్ నేను ముందుకెళ్తాను. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితి. నీ దేహంతో ఉంటుండగా నిన్ను భూమి మీద మహిమపరిచితిని తండ్రి. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ అయితే ఉండెనో ఆ మహిమతో నీవు నన్ను మహిమపరచు. తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే గ్రంథపు చుట్టలో ఏదైతే రాసుకున్నాడో దాన్ని నెరవేర్చటమే దేవుణ్ణి మహిమపరచటం. దేవుని పనేది. దేవుని పని చేస్తుంటే దేవుడు మహిమపరచబడతాడు. అంటే భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు అయినా, భూమి మీదకి వచ్చిన నువ్వైనా, భూమి మీదకి వచ్చిన నేనైనా, మనందరమైనా తండ్రి పనిలో ఉంటే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. ఇది తెలియాలి మనకు. ఇందాక చెప్పాను కదా, మనము ఈరోజు నూతన సంవత్సరంలో భాగం. ఇది నూతన సంవత్సరం నంబర్ మారింది, ఇల్లు మారిందా? మనం మారామా? అంటే మనం చేంజ్ అయినామా? అసలు రామకృష్ణ అంటే ఈయన కాదే, వేరే ఆయన చెప్తున్నాడు ఇక్కడ అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? నేనే కదా వారం చెప్పేది, నేనే కదా, ఇంకెవరైనా చెప్తున్నారా? నేనే కదండి. మరి మీరు వచ్చారు, ఇప్పుడు మీరే వచ్చారంటే ఏమండి, మరి మీ ముఖాలని చూసిన వాళ్ళే కదా, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు. అంటే అర్థమవుతుందా మీకు? నూతనత్వం అనేది కేవలం సంఖ్య మారింది అంతే. మనుషులు వాళ్ళే, భోజనాలు అవే. ఏమండి వాక్యాన్ని మనం నూతనంగా వింటున్నాం ఈ రోజున. అంటే మనలోకి స్వభావం రావాలట, నూతన స్వభావము రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సమయాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైనా కూడా దేవుని కొరకు ఏం చెయ్యాలో కనీసం తన వంతు బాధ్యతగా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కనీసం అని నేను ఎందుకంటున్నానంటే, దేవుడు మనకి ఎంతైతే ఇచ్చాడో అంతలోనైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడైనా. నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడే, ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడే, నేనునూ పని చేస్తున్నానే, మీరేమైనా చేస్తున్నారా? నా తండ్రి గ్రహాలను తిప్పుతున్నాడు, నా తండ్రి మీకు సకాలానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, నా తండ్రి లోకానికి కాలాన్ని తెచ్చిపెడుతున్నాడు, నా తండ్రి కునుకడు నిద్రపోడు, ఆయన కునుకకుండా నిద్రపోకుండా నిన్ను పోషిస్తున్నాడే, ఇంతవరకు నేను పని చేస్తున్నానే, మీరేది మాట్లాడినా తీసుకెళ్ళి తండ్రికి చేరవేస్తున్నానే. మీకు ఆహారం కావాలి అంటే తండ్రి వారికి ఆహారం కావాలి అంట అని నేనే కదా చెబుతున్నది. ఇదివరకు నేను పని చేస్తున్నానే, మీరేం చేస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మీరేం చేస్తున్నారు? ఆ ఆయుష్కాలంలో ఏం చేస్తున్నారు? ప్రియమైన వాళ్ళరా, గుంటూరు దగ్గర ఉప్పలపాడు కొల్లేరు సరస్సు అనేది ఒకటి ఉంది. గుంటూరు దగ్గర కొల్లేరు సరస్సు. విచిత్రమైన కొంగలు, పిట్టలు, తర్వాత రకరకాల పక్షులండి. సైబీరియన్ కొంగలు అంటారు దీన్ని,
సైబీరియన్ చాలా దూరం అండి. మన ఉప్పలపాడు ఏమండి కొల్లేరు సరస్సుకు రావడానికి సుమారుగా 25,000 కిలోమీటర్ల నుంచి ప్రయాణం గడుతుంటాయి. విశాఖపట్నం 800 కిలోమీటర్లు ఉంది. అవతల భువనేశ్వర్ ఒక 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు. ఈ 800 కిలోమీటర్లకు రాత్రి 11కి మనం బయలుదేరితే రేపు సుమారుగా 4-5 అవుతుంది మనం అక్కడికి విశాఖపట్నంకి వెళ్ళటానికి. రేపు సుమారుగా 4-5 అవుతుంది, మరుసటి రోజు 5 అవుతుంది. 25,000 కిలోమీటర్లకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎన్ని రోజులు కావాలి మనకు? ఎన్ని రోజులు కావాలి? సైబీరియన్ కొంగలట ఉప్పలపాడులో ఉన్నటువంటి ఈ కొల్లేరు సరస్సుకు వస్తాయటండి. ఎప్పుడు? అక్టోబర్లో వస్తాయి. అక్టోబర్లో వచ్చి నవంబరు, డిసెంబర్ మధ్యల వరకు ఉంటాయండి. డిసెంబర్ మధ్యల వరకు ఉంటాయి. ఉండి తమ కాలం అయిపోయిన తర్వాత ఇక ఉండకూడదు, నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇక్కడ ఉంటే మా ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాయంటే సైబీరియానికి వెళ్ళిపోతాయి. అంటే తమ దేశాలకు వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి అయితే ఈ కొంగలు వచ్చాయో ఆ విషయాలనండి దేవుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం రాయించాడు. ఇర్మియా గ్రంథం చూద్దాం, 8వ అధ్యాయము బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. ఎవరు అల్లరి చేయొద్దు, నేను కన్క్లూజన్ ఇచ్చి నేను ముగిస్తాను చివరిగా. 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశమునకెగురు సంకుబుడ్డి కొంగనైనను తన కాలము నెరుగును, తెల్లగువయు మంగళ కత్తి పిట్టయు తాము రావలసిన కాలమును ఎరుగును అన్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళారా, అర్థమవుతుందండి? ఈ పక్షులకు ఏమంటున్నాడు దేవుడు? సంకుబుడ్డి కొంగ కట తన కాలం ఏంటో తెలుసట. ఏమండి, ఒక విచిత్రం చెప్పమంటారా? దేవుడు ఆల్చిప్పకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతో తెలుసా? ఆల్చిప్ప అంటే ఏమండి ముత్యాలు తయారేది గవ్వలు అంటాం కదా మనం, సముద్రం ఒడ్డున ఉంటాయి గవ్వలు. ఆల్చిప్ప అలాగా మూసుకొని ఉంటుంది. దానికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలుసా? ఆశ్చర్యపోతారు. 550 సంవత్సరాలంటే ఆయన దానికి ఇచ్చిన కాలం. 550 సంవత్సరాలు అంటే ఎప్పుడో అక్బర్ కాలంలో ఉండేటువంటి ఆల్చిప్ప ఇప్పుడు కూడా ఉందట. ఎప్పుడో అక్బర్ కాలం, ఏమంటే 500 సంవత్సరాల క్రితం అని అంటే 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో, ఏమండి లేకపోతే 14వ శతాబ్దంలో ఉండేటువంటి ఆ ఆల్చిప్పలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అని అంటే ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. ఎప్పుడైనా అనుకోకుండా పేపర్ చూస్తున్నప్పుడు ఆ పేపర్లో ఒక 100 సంవత్సరాలు ఫలానా దేశంలో లేకపోతే ఫలానా ఊర్లో 100 సంవత్సరాలు దాటినటువంటి ఒక ముసలావిడ ఉంది అని పేపర్కి వేసారనుకోండి, మనకేమనిపిస్తుంది? అమ్మ బాబోయ్ 100 సంవత్సరాలు బ్రతికిందా, 120 సంవత్సరాలు బ్రతికిందా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్చిప్పకు దేవుడు పెట్టినటువంటి ఆయుష్కాలం ఎంతో తెలుసా? 550 సంవత్సరాలు. ఎప్పుడో 15వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ ఆల్చిప్ప ఇప్పటికీ ఉంది అని అంటే ప్రియమైన వాళ్ళారా, బ్రిటిష్ కాలం అయిపోయింది. ఏమండి, బ్రిటిష్ కాలం ఎంతవరకు జరిగింది? 200 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాల క్రింద 80 సంవత్సరాల క్రిందట బ్రిటిష్ పరిపాలన జరిగింది. అంతకుముందు మరి 200 సంవత్సరాలు, టోటల్గా 200 సంవత్సరాల యొక్క బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారతదేశాన్ని ఏలింది. అంటే ఆల్చిప్ప బ్రిటిష్ ప్రభుత్వం రాకముందే ఉంది అనమాట. షాజహాను చచ్చిపోయాడు, అక్బర్ చచ్చిపోయాడు, నెహ్రూ చచ్చిపోయాడు, రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. అయినా ఆల్చిప్ప ఇప్పటికీ ఉందట అండి. ఇప్పటికీ ఉందట ఆల్చిప్ప. అంటే ఆ ఆల్చిప్పలో ముత్యాలు తయారవుతుంది, ముత్యం అనేది తయారవుతుంది. నిజంగా ఆ ఆల్చిప్ప యొక్క చరిత్ర మనం చూడగలిగితే ప్రేమైన వాళ్ళు చాలా విలువైనదండి. అందుకే వాక్యాన్ని కూడా దేవుడు ఏమన్నాడు అంటే,
మీ ముత్యములతో పోల్చాడు వాక్యాన్ని. ముత్యములు, మీ ముత్యములను పందుల ఎదుట వేయొద్దండి అంటాడు. అంటే ముత్యాలు అంటే దేవుని యొక్క వాక్యం ముత్యము కంటే విలువైనది, బంగారు కంటే విలువైనది, ఏమండి వజ్రాల కంటే విలువైనది, వెండి కంటే విలువైనవి దేవుని యొక్క వాక్యం. అంత గొప్పది ప్రియమైన వాళ్ళరా. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే అలంకరణగా మార్చుకోవాలి. వాక్యాన్నే మన జీవితంలో కొనసాగిస్తుంటే, వాక్యాన్ని మన 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 దేహానికి అంటించుకొని బ్రతకగలిగితేనండి అంతకంటే అలంకరణ ఇంకొకటేమీ ఉండదు ప్రియమైన వాళ్ళ. ఆలోచించండి. అలాంటి సైబీరియా అనేటువంటి ఈ కొంగలంట వచ్చినటువంటి ఈ కొల్లేరు సరస్సు నుంచి మరలా తన కాలం తర్వాత తమ గూళ్ళు, తమ ఇల్లు ఎక్కడైతే ఉంటాయో, తమ దేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాయట. నిజంగా ఈ ఏమంటే కొల్లేరు సరస్సుకు వచ్చినటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో బ్రతకడానికేనండి, ఏదోటి తిని బ్రతకడానికే వస్తాయి. అవేం సంపాదించుకోవడానికి ఏమి కాదు, వస్తాయి, దానికి ఉన్నటువంటి అలవాటు అది. అయితే ఇక్కడ మాత్రం ఒకటి బాగా ఆలోచించాలి. తిరిగి మరలా తమ దేశానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? 25,000 సంవత్సరాలు, క్షమించండి 25,000 కిలోమీటర్లు. ఈ 25,000 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే, తిరిగి మరలా తమ దేశాలకు వెళ్ళాలి అని అంటే, ఇక్కడ ఈ కొల్లేరు సరస్సులో ఏమంటే అల్పాహారం తింటాయటండి. బాగా గట్టి ఆహారం తిన్నాయనుకోండి, అవి ఎగరలేవు, బరువు ఎక్కిపోతాయి. ఈ 3 నెలలలో బరువు ఎక్కిపోతాయి. బరువు ఎక్కిపోయాయి అని అంటే ఎగరలేక మధ్యలోనే పడిపోయి చనిపోవాలి అది. కానీ ఇవి తెలివిగా ఏం చేస్తాయి అని అంటే, నేను అంత దూరం ప్రయాణమై వెళ్ళిపోవాలి అని అంటే నేను ఈ బలమైన ఆహారాన్ని తీసుకోకూడదు, అల్పమైన ఆహారాన్ని తీసుకోవాలి అని ప్రతిరోజు కొద్దిగా ఏమంటే తన కాలానికి, తను వెళ్ళే ప్రయాణానికి, తను వెళ్ళే దేశానికి ఎంత ఆలోచిస్తుంది చూసారా? ఎంత ఆలోచిస్తుంది. ఎప్పుడైనా ఒక 100 కిలోమీటర్లు మనం వెళ్ళాలి అని అంటే కొందరికి బస్సు పడదు, కారు పడదు. అలా పడదనుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే తినటం మానేస్తారు, అవునా కదా? ఎందుకు? కడుపు ఖాళీగా ఉందనుకోండి ఇంకా వామిటింగ్స్ అనేది రాదు, వాళ్ళు గాబర కాలేరు. పోనీ గాబర అయినా కూడా లోపల ఏముండదు కదా, నో ప్రాబ్లం, వాటర్ ఒక్కటే వస్తుంది అంతే, ఏమి ఇబ్బంది ఏం లేదు. అలా భయపడి ముందుగానే ఈ బస్సు ప్రయాణం పడదు కనుక ముందుగానే జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, మనకు ఇంత చిన్నదానికే ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాం, కానీ పక్షి తల ఎంత, ఆ పక్షి తలలో మెదడెంత, ఎందుకంత ఆలోచన వచ్చింది దానికి? కారణం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు రాయించాడు కదా. దేవుడు ఎందుకు రాయించాడు? మన కొరకు రాయించాడు. మనకెందుకు చెప్తున్నాడు అని అంటే, యుగాంతమందున్న మనకు జరిగిపోయిన ప్రతి అంశాన్ని లేవనెత్తి మనకు చెబుతున్నాడు అని అంటే దాన్ని ఏమన్నాడంటే, ఇదిగో నీకు బుద్ధి రావాలి, నాకు బుద్ధి రావాలి, ఇంకొకరికి బుద్ధి రావాలి అని కొంగ గురించి చెప్తున్నాడు, పిట్ట గురించి చెప్తున్నాడు, పురుగు గురించి చెప్తున్నాడు, ఏమంటే చీమ గురించి చెప్తున్నాడు. బుద్ధికి ఎంత జ్ఞానం ఉందా? ఎందుకంటే ఏమంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరిలో ఎందున్నాయి? క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి గనక ఇదిగో క్రీస్తుకు సంబంధించిన మాటలు మనం ఎప్పుడు వింటూనే ఉండాలి, లెక్క కట్టుకోవాలి. మోషే గారు చెప్పారు కదా, దేవా మా దినముల లెక్క. మోషే గారు ఆ మాట చదవడు, కింది మాట, రెండో మాట మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఏం నేర్పాలి? ఇందాక చెప్పాను కదా, 1వ తారీఖున ఏం చేయాలి, 2వ తారీఖున ఏం చేయాలి, క్రీస్తు నామంలో ఏం చేయాలి, 3వ తారీఖున ఏం చేయాలి. ఒక్కటైనా కనీసం 24 గంటల్లో మనకి ఎవరో ఒకరు ఎదురవుతారు. వారు ఆకలి కొన్న వాళ్ళ, వాళ్ళు పేదవాళ్ళ, వస్త్రాలు లేని వాళ్ళ, దాహమైన వాళ్ళ, లేకుంటే ఏమీ లేని వాళ్ళ, ఎవరో ఒకరు మనకు ఎదురవుతారు. ఎవరు ఎదురు కాకపోతే ఎవరో ఒకరు మన ఆత్మీయులు ఎవరెవరు మనకు ఎదురవుతారు. వారికి 4 మాటలు, దేవుని వాక్యం. పోనీ ఎవరైనా సరదాగా ఇంకా
ఎవరైనా మనకు స్నేహితులు లేకపోతే మన సమకాలికులు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కొంచెం దేవుని యొక్క పాట రిహార్సల్, దేవుని యొక్క పాటను ఇద్దరు కలిసి పాడారా? లేదు. వారు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారు, లేకపోతే ఆరోగ్య సమస్యల్లోనే ఉన్నారు. ప్రార్థన చేయి. ఇదిగో నేను ఫలానా వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేశాను. పని ఎంత బాగుంటుందండి ఇదంతా కూడా. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా అడుగు పెట్టాడు అనంటే తన పని వేరే లెవెల్లో ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. వేరే లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే కొండ మీద మొట్టమొదటి ప్రసంగాన్ని ప్రారంభించాడో 5,000 మంది 3 రోజుల పాటు ఆయన దగ్గరే 3 రోజులు ఆకలి మర్చిపోయారు, దాహాన్ని మర్చిపోయారు. వాక్యం అని 3 రోజుల పాటు ఆయన దగ్గరుండి వాక్యం విన్నారు అని అంటే నిజంగా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించారు ప్రియులారా. టైం అవుతుంది అని మనకేమనిపిస్తుందంటే ఈయనంటే తొందర ముగించుకున్నాడు, ఇలాగే చెప్తున్నాడు మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళేమనుకుంటారో తెలుసా? ఇంకేమొస్తుందో తన నోట నుంచి ఆకలి కొన్నారు. పేతురు గారు సలహా చెప్పారు యేసుక్రీస్తు వారికి, ప్రభువా 3 రోజులైంది ప్రభువా. ఎందుకంటే ఆకలైనా దాహమైనా ఆయన్నే ఫస్ట్ చెప్తాడు పేతురు గారు. తొందరపాటు మనిషి, ఆయనకు తొందర మనిషి కూడా ఆయనకి పేరుంది, ఆయనకి పేతురు గారికి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పట్టగానే చెవు నరికినాడు. అంత ఆవేశం ఎందుకు? మరలా పేతురు ఏది నైనా నువ్వు చేసేదని ఆ చెవు కింద పడిన చెవు తీసుకొని మళ్ళా అతికించేశాడు ప్రభు. మళ్ళీ నార్మల్గా నరకక ముందు ఎలాగుందో నరికిన తర్వాత కూడా అలాగే ఉంది, ఇంకేం లేదు, మరలా కనిపించేశాడు. ఊరలో పెట్టు కత్తి, లోపల పెట్టుకో. కత్తి పట్టుకున్నవాడు ఏమండి యేసుక్రీస్తు మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ప్రతి మాట అదే కాదు, ఏదైనా మాట్లాడని 3 రోజుల పాటు ఆయన ఏదైనా అడుగుపై లేచి అడుగు పెట్టాడు. మన అడుగులు ఎలా ఉంటాయి? మన అడుగులు వ్యర్థమైనది. ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, రెడీ అవుతాం, అంగేసుకుంటుంటాం, రమని అడుగుతుంది, సరే ఆడికి అంటది, నేను చెప్పలేను, ఎందుకంటే వ్యర్థమైనది అది. ఎవరైనా సిద్ధపడుతున్నాడు అనుకో, భార్యకు అనుమానం వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు, అడుగుతున్నావు, ఇంకా చెప్పలేము. ఫలానా వ్యక్తి ఆయన దగ్గరికి ఏం పని ఉంది, వెంటనే గొడవ. గణేశ ప్రభు లేచాడనుకో, అమ్మయ్యా ప్రభు లేచాడు, ఆడుకోబోతున్నాడు. ఏదో ఒక అద్భుతం మన కళ్ళకు కనిపిస్తుంది, ఏదో ఒక అద్భుతాన్ని చూపిస్తాడు ఆయన. అబ్బబ్బబ్బా, యేసుక్రీస్తు లేచాడంటే కారణం అద్భుతం, అడుగు పెట్టాడు అంటే అద్భుతం, చెయ్యి తిప్పాడు అంటే అద్భుతం, ఇక నోటు నుంచి మాట వచ్చిందా ఇంకేమండి అత్యద్భుతం. ఒకసారి చూద్దామా మాట. యోహాను సువార్త, మార్క్స్ సువార్త చూద్దాం, బాగుంటుంది. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 46, 47. 46 వారు 10వ అధ్యాయం కదండి, 10వ అధ్యాయము 46, 47 వచ్చింది. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు బర్తిమై అను గురుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వాణ్ణి గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేచెను. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారు గుడ్డివాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేము చేయగోరుచున్నానని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెళ్ళెను. ఏం కలిగింది అక్కడ? ఏం కలిగింది? ఏం కలిగింది? మళ్ళీ చెప్పండి. ఏం కలిగింది? నేను జ్ఞానంతో చెప్పాలి. ఏం కలిగింది? ఇంకా ఏం కలిగింది చెప్పండి. విశ్వాసము, అతని విశ్వాసం అతన్ని బాగు చేసిందని రాయబడింది. బాగుంది. ఇప్పుడు అందులో లేని మాట అడుగుతున్నా. ఏం కలిగింది? ఓకే, దృష్టి కలిగింది, కళ్ళు వచ్చాయి, అంతా మ్యాటర్ అక్కడ ఉంది. మీకు తెలియని మాట ఇప్పుడు అడుగుతున్నాను. ఏం జరిగింది? అది ఏం జరిగింది? అద్భుతం చేయమయా అని ఎవరో ఈ మధ్య ఈ పాట ఎక్కువ పాడుతున్నారు. అద్భుతం చేయుమయ కాదు, చేసెను అని పాడాలి. అది రాంగ్. అది ఏమన్నాడు యేసుప్రభు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చూడండి. అంటే ఇంకా కళ్ళు రాలే. ఆయన దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా అంటుంటే పక్కన వాళ్ళు అంతా కూడా నోర్మల్ అరచొద్దు, ఆయన గొప్పవాడు అనొద్దు అని అంటున్నారు. అని అంటుంటే ఆయన కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే కళ్ళు లేవు కదండి. ఎవరో అంటున్నారు, నేను ఎందుకు అనాలి? ఆయన వస్తున్నాడు, ఇంతకంటే మంచి అవకాశం లేదు. ఆ గుడ్డివాడు అనుకుంటున్నాడు, ఇంతకంటే గొప్ప అవకాశం నాకు మళ్ళీ రానే రాదు, దావీదు కుమారుడా అంటుంటే పక్కన మాత్రం గిచ్చుతున్నారు అందరూ. వద్దు పిలువద్దు. ఆలోచిస్తున్నారండి. అలా దావీదు కుమారుడా నన్ను కరుణింపు అన్నప్పుడు ఆగాడండి ఆయన. ఆగితే కూడా నడిస్తే అద్భుతమే, ఆగినా అద్భుతమే. ఆగాడు, అతను పిలవండి అన్నాడు, దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అంటే ఇంకా స్వస్థపడలే, ఇంకా కళ్ళు బారాలే. ఎప్పుడైతే స్వస్థపరచెను అన్నాడో ఆయన వెంటనే త్రోవను వెలుచుండగా చూపు పొందాడట. సరే, కారణం మనం కూడా ప్రియమైన వాళ్ళ ఎక్కడైనా అడుగు పెడుతున్నాము అని అంటే, ఎక్కడైనా లేచి వెళ్తున్నాము అని అంటే ఒక మంచి కారణమై ఉండాలి. మన అడుగుకి ఒక మంచి కారణం. అది దేవుని కొరకుందా, పేదల కొరకుందా, మంచి కొరకుందా, సభల కొరకుందా, మందిరం కొరకుందా మన అడుగు? ఆలోచించండి ప్రియులారా. చూడండి, ఆయన మాట్లాడాడంటే అద్భుతం, ఆయన కళ్ళు చూశాయంటే అద్భుతం, ఆయన విన్నాడు అంటే అద్భుతం. దావీదు కుమారుడా యేసు అంటున్నాడు కదా, ఆయన విన్నాడు యేసు ప్రభు. ఇతనెవరు మాటికి దావీదు కుమారుడు అంటున్నాడు అని ఆగిపోయాడు. అంతే, తన దిశ మారిపోయింది. ఎవరి దశ? గుడ్డివాని దిశ మారిపోయింది. ఇక అప్పటి నుంచి ప్రభువా ఆయన్ని వెంబడించడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే క్రీస్తుని చూసి నేర్చుకోవాలి. అంది కాదంటే యేసుక్రీస్తు మన మధ్య లేడు కదండి. పక్షులు మన మధ్య ఉన్నాయా? పక్షులు ఉన్నాయి కదా. పక్షులు ఉన్నాయి అని అంటే కనీసం మరి పక్షులను చూసి అయినా తన కాలము నెరిగిన పక్షులు ఏవైతే ఉన్నాయో మనం కూడా మన కాలాన్ని ఎరగాలి. మిగిలిన శేష జీవితం పోవాలి అని అంటే మనం దేవుని కొరకు పనిచేయాలి. దేవుని కొరకు పని చేయాలి కాదు ఈరోజు ఏం చేశాం, రేపు ఏం చేస్తున్నాను, ఎల్లుండి ఏం చేస్తున్నాను. ప్రతిరోజు అప్పటికప్పుడు దేవుని యొక్క పని జ్ఞాపకం చేసుకోగలిగితే ఏదోటి మనం వెతుక్కోవచ్చు ప్రియులారా. ఏదో ఒకటి మన జీవితంలో, మన ప్రయాణంలో ఎంతోమంది మనకు ఎదురవుతుంటారు. అందులో పేదవాళ్ళు, అందులో భోజనం లేనివాడు, అందులో వస్త్రం లేనివాడు, అందులో కడు పేదవాళ్ళు, అందులో సువార్త లేని వాళ్ళు, అందులో రాగం లేనివారు, ఎంతోమంది మన జీవితంలో ఎదురవుతారు. వారిల్లో మనం ఏం చేస్తున్నాం చెప్పండి. నిన్న కేక్కి వెళ్ళాను. కేక్కి వెళ్ళి వస్తుండగా కేక్ తీసుకొని వస్తున్నాం. ఇంకా బండి దగ్గరికి రాలే, తీసుకొని వస్తున్నాం షాప్ దగ్గర నుంచి. షాప్ నుంచి తీసుకొస్తుంటే ఒక తను తడిబట్ట పట్టుకొని అద్దం దుడిచి బండి దుడిచాను అంటున్నాడు. బండి దుడిస్తే నేనేం చేయాలి? ఎందుకు దుడిచాడు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు
అన్నా అద్దం చూశానన్నా, అద్దం చూశానని 2-3 సార్లు చెప్తున్నాడు. అర్థమైపోయింది. అర్థమైపోయి అద్దం చూశావా, 20 రూపాయలు ఇచ్చాను ఆయన. అంతకుముందు కేక్ తీసుకొని వస్తుంటే ఇంకొక అమ్మాయి, మన ఊరు అమ్మాయి అంట, నేను చూసలేనప్పుడు నూతన సంవత్సరం కదా, నువ్వు కొత్త బట్టలు వేసుకుంది ఆవిడ. ఆ అమ్మాయి కొత్త బట్టలు వేసుకుంది, చాలా అందంగా ఉంది, తెల్లగా మంచిగా ఉంది. కొత్త బట్టలు వేసుకొని అడుక్కుంటుంది ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు ఏమనుకోవాలి? చూసిన వాళ్ళంతా ఏమనుకున్నాను? ఆమె అడుక్కుంటున్న మాట ఎవరు వినడం లేదు. ఆమెకెళ్ళి చూస్తున్నారు, కింద నుంచి ఇటు చూస్తున్నారు అమ్మాయికి వెళ్ళి. ఒక 16 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి, 16-17 ఏళ్ళు ఉంటాయి. ఆమె అడుగుతుంది, మంచి బట్టలు వేసింది, రెడీ అడుక్కోవడం ఏంటి అంటే మన జీవితంలో ఏదో ఒకటి మనకు ఎదురవుతుంది కదా, ఏదోటి ఒకటి ఎదురవుతుంది కదా. సరే, ఆమె ఎలా రెడీ అయినా, ఎలా సిద్ధపడినా అడుగుతుంది కదా, నోరు తెరిచి అడుగుతుంది కదా. ఇస్తే ఎంత బాగుంటుంది? తనకివ్వాలి. ఇంకొక మంచిగా పని చేసుకోగలదు, చదువుకున్నట్టుంది, క్లాసికల్గా అడుగుతుంది, అన్నా మా అబ్బాయికి పాలు కావాలి, ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు కదా అంటుంది క్లాసికల్గా. ఇది ఒక అడుక్కోవడం. సి క్యాంపులో బూట్లు పోయినా పాపం, అనా మా అబ్బాయికి ఆకలిగా ఉన్నాడు, మా అమ్మాయి ఆకలిగా ఉంది, పాలకు 10 రూపాయలు ఇవ్వచ్చుగా అంటుంది. ఇంత క్లాసికలా అడుక్కోవడంలో కూడా. అమ్మే అనేది విన్నాము, క్లాసికల్గా అడిగింటే సరేమ్మ తల్లి అని ఒక 20 రూపాయలు ఇచ్చి దండాజు అంటున్నాడు. అప్పుడు ఇంత బాగుంది, పని చేసుకుంటే అయిపోయి కదా, ఇచ్చినానా 2 సెకండ్లలో తన భర్తతో ఇంకా పోదాను రా అంటుంది భర్తతో. సరేలేని వాళ్ళ ఆ సందర్భంలో చూసి చెప్పుల షాప్లోకి వెళ్ళాం. ధనరాజునోడు, ఆనందన కొడుకు వినోదున్నాడు. అంటే ఇవన్నీ నిన్న నిజంగా ఇవన్నీ ఈ వాక్యం చూసుకుంటుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. అంటే ఈ 2 రోజుల్లో నాకు ఎన్ని ఎదురయ్యాయా అనిపించింది. అన్నీ రాసుకున్నాను. ఈ పాయింట్ బాగున్నాయి, ఇవి చెప్పాలి, మా వాళ్ళకి చెప్పాలని రాసుకున్నాను. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. కనుక నేను చెప్పేది ఏంటంటే, మనం ఏం నేర్చుకోవాలి? సంవత్సరం, నూతన సంవత్సరం కాగానే మనం నేర్చుకోవాల్సింది మోషే గారు నేర్చుకున్నారు కదా, దేవా మా దినముల లెక్క మాకు, అవి ఇంకా ఎన్నున్నాయో మాకు నేర్పించు. అంటే కొన్నే ఉన్నాయి, మనకు కూడా కొన్నే ఉన్నాయి. ఎందుకంటే రేపు అనేది మనది కాదు కదా, మనది కాదనుకునే బ్రతకాలి. రేపు వస్తే దేవుని దయ, రాలేదనుకో మనది కాదు. అర్థమవుతుందా? ప్రతి గడియ కూడా ప్రియులారా, ప్రాణం వెళ్ళటం ఎంతసేపు అవుతుంది? 24 గంటలు పడుతుంది మనిషి యొక్క ప్రాణం పోయడానికి అని ఎప్పుడైనా అనుకున్నామా? ఏదో ఒక క్షణం, ఒక క్షణం వెళ్ళిపోతుంది, కనిపించకుండా వెళ్ళిపోతుంది. నిన్న పాట పాడాడు, అద్భుతంగా పాడాడండి, అంతలేగి చచ్చిపోయాడండి అని అంటారు. అంటే ఏంది అర్థం? మనది కాదు నెక్స్ట్ గడియ, మనది కాదు. నేను రేపటి అని అంటున్నా. యాక్చువల్గా వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే నెక్స్ట్ గడియ అసలు మనదే కాదా? ఇది ఆలోచించండి పిల్లలారా. కనుకోండి, ఈ వేలో మనం వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన ప్రయాణం, అద్భుతమైన స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే పిల్లలారా, ఇవన్నీ కూడా అలా చేశాడు అంటే అన్నింటిని కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాడు ఆయన. మనం కూడా ఇక మిగిలిన కొద్ది కాలాన్ని, సమయాన్ని గుర్తుపెట్టుకొని పనిలో ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ, కనీసం ఈ సంవత్సరం అండి, నిజంగా మీ అందరికీ నేను హార్ట్ఫుల్గా ఒక మాట చెప్తున్నాను. ఈ సంవత్సరం మనం త్యాగం చేసి, ఏమంటే మంచికి ఎంతో అంత ఒక 10,000, ఒక 15,000 ఇచ్చి మన మందిరాన్ని పూర్తి చేసుకుంటే, ఏమండి మందిరంలో మనం ఎక్కువగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆలోచించండి. ఈ సంవత్సరం ఈ విధంగా ఆలోచించండి. అవసరమైతే నేను ఎంతనైనా అప్పు చేస్తాను. ఇంకా అయినది అయింది, ఇంకా అయిపోయింది. మొన్న ఏమనుకున్నానంటే ఇల్లు అమ్మేద్దాం అనే ఆలోచన వచ్చింది. ఇంకా ఎవరు ఇవ్వడం లేదు కదా, ఎవరిని అడిగినా ఇస్తామని చెప్పి ఇతర బ్రేక్ వేసేస్తున్నారు. బ్రేక్ వేయటం వల్ల ఇంతవరకు అయింది. ఇదంతా కుదరదు, అమ్మితే ఆటో అమ్మేసేయాలి, లేదా ఇల్లు అమ్మేసేయాలి. ఏదేమైనా మందిరాన్ని పూర్తి చేసుకోవాలి. నెక్స్ట్ జనవరి, నెక్స్ట్ క్రిస్మస్ మనం మందిరంలోనే జరుపుకోవాలి. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి.